ఆలు సాబ్దానా టిక్కా, ఆలు సాబ్దానా, ధనియా పౌడర్, జీరా పౌడర్, సాల్ట్, పసుపు, క్యారెట్ తురుము సన్నగా చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి, ఆనియన్, కాస్తంత కొత్తిమీర, ఆయిల్. ఆలుని స్మూత్గా మొత్తం స్మాష్ చేసుకోవాలి. ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు, తగినంత సాల్ట్, పచ్చిమిర్చి తురుము, ఆనియన్ తురుము, క్యారెట్ తురుము, కొత్తిమీర అన్నీ టోటల్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాబ్దానా కూడా వేసుకున్నాము. టేస్ట్కి సరిపడే అంత సాబ్దానా ఇందులో వేసుకున్నాము. టిక్కా లాగా రావాలి. ఇవన్నీ టోటల్గా మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఒకసారి సాల్ట్ ఏమన్నా అడ్జస్ట్ చేసుకో. కాస్తంత సాల్ట్ వేసుకున్నాను, తక్కువగా ఉండే. అలాగే కొంచెం చప్పగా అనిపిస్తే మిర్చి పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు అయిపోయింది. వీటిని టిక్కాలాగా చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. ప్యాన్ వేడి కావాలి, ఒక 2 minutes. అంతలోపు ఈ టిక్కా ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇలా రౌండ్గా ఇలా బాల్ లాగా తీసుకొని ఇలా కాస్తంత సన్నగానే ఒత్తుకోవాలి. ప్యాన్ వేడైపోతే ప్యాన్ మీద వేసేద్దాము. ప్యాన్ వేడైపోయింది. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్నాము. ఇప్పుడు టిక్కా వేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలాగే చేసుకొని టర్న్ చేసుకోవాలి, ఒక్కొక్కటి కాల్చుకుంటూ. ఇది టర్న్ చేసుకున్నాను, కలర్ఫుల్గా ఉంది. ఇవి కూడా అలాగే కాస్తంత సేపు అయితే టర్న్. అన్నీ సేమ్ ఇలా సీక్వెన్స్ లాగే అది టోటల్గా. ఆలు పన్నీర్ టిక్కా రెడీ. వేడి పన్నీర్ టిక్కా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.